సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పథకంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 18 నెలల్లో ఒక గజం స్థలం కూడా సేకరించలేదన్నారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా వైసీపీ హయాంలో ఇచ్చిన స్థలాల్లో పూర్తవుతున్న ఇళ్లను తమ ఖాతాలో వేసుకోవటం క్రెడిట్ చోరీ స్కీమ్ గా అభివర్ణించారు. తమ హయాంలో 7.43 లక్షలకు పైగా ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను పేదలకు ఇచ్చామని గుర్తు చేశారాయన. ఇతరుల కష్టాన్ని కొట్టేయటంలో చంద్రబాబుకు సాటి లేరని విమర్శించారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పథకంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 18 నెలల్లో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదన్నారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా వైసీపీ హయాంలో ఇచ్చిన స్థలాల్లో పూర్తవుతున్న ఇళ్లను తమ ఖాతాలో వేసుకోవటం క్రెడిట్ చోరీ స్కీమ్ గా అభివర్ణించారు. తమ హయాంలోనే 7.43 లక్షలకు పైగా ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయని జగన్ ట్వీట్ లో తెలిపారు. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను పేదలకు ఇచ్చామని గుర్తు చేశారాయన. ఇతరుల కష్టాన్ని కొట్టేయటంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరని విమర్శించారు. పై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పథకంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 18 నెలల్లో ఒక గజం స్థలం కూడా సేకరించలేదన్నారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా వైసీపీ హయాంలో ఇచ్చిన స్థలాల్లో పూర్తవుతున్న ఇళ్లను తమ ఖాతాలో వేసుకోవటం క్రెడిట్ చోరీ స్కీమ్ గా అభివర్ణించారు. తమ హయాంలోనే 7.43 లక్షలకు పైగా ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను పేదలకు ఇచ్చామని గుర్తు చేశారు. ఇతరుల కష్టాన్ని కొట్టేయటంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరని విమర్శించారు.